16 మే శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజున మరి మే 16వ తారీఖు శుక్రవారం ఈనాటి పంచాంగ చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం కృష్ణపక్ష చతుర్థి రాత్రి 2 గంటల 33 వరకు ఉంది. మూలా నక్షత్రం మరి పగలు 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం పగలు 12 గంటల 20 నిమిషాల నుంచి 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. మరల రాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి 1 గంట 45 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7 గంటల 14 నిమిషాల నుంచి 8 గంటల 56 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి పగలు 11 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 5 నిమిషాల నుంచి 8 గంటల 56 నిమిషాల వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 21 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు ఉంది. ఇది విజయవాడకు సూర్యోదయం 5 గంటల 31 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. ఇప్పుడు మనం ఈ యొక్క నవగ్రహాలు వాటి యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని చూద్దాం. 16వ తారీఖు ఈరోజు సంకట చతుర్థి, చాలా విశేషమైన రోజు. ఈ రోజున రాహు, శుక్ర, శని మీనంలో, రవి బుధులు ఇద్దరు కూడా మేషంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు మరి కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఈ 12 రాశుల యొక్క గోచార ఫలితాలను శోధన చేసేటప్పుడు ముందుగా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు మరి అన్ని కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా విశేషమైన ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కృతిగా 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనటువంటి ఫలితాలను తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అన్ని పనులు కూడా మంచి సానుకూలతని సూచిస్తూ ఉన్నాయి. తర్వాత కృతిక 2, 3, 4 పదాలు వాళ్ళకి విజయాలు బాగా అందుతూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా నడుపుకునే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా తేలికపాటి ప్రయత్నాలతో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మరి వ్యయంలో గ్రహాలు లేకపోవడం, గురువు జన్మంలోకి రావడం, శని యొక్క సంచారంలో మంచి ఫలితాలు రావడం, వీటి మూలంగా క్రమక్రమంగా మంచి మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. మృగశిర 3, 4 పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా లాభాలు అందుకుంటారు. పునరుసు 1, 2, 3 పదాలు వాళ్ళకి చాలా కాలం తర్వాత విశేషమైన కాలం ప్రారంభమైంది కదా, చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కర్కాటక రాశి. ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి.
అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. ఆ తర్వాత పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ఒత్తిడితో పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, చాలా ఓర్పుగా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో మీ ప్రవర్తన మీకే ఆశ్చర్యాన్ని ఇస్తున్న ఆ విధంగా ఉంటారు. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే బాగుంటాయి. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో కృషి చేస్తారని కూడా బాగుంటాయి. మఘా నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అభివృద్ధి పదమై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యా రాశి ఈరోజు కన్యా రాశి వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అనుకోని విధంగా లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు, సూచనలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత తులారాశి గ్రహచారంలో చాలా అద్భుతమైన మార్పులు వచ్చినాయి. ఎక్కడ క్షణం తీరిక లేకుండా మీరు కనుక శ్రమ చేస్తే శ్రమ అన్నింటినీ కూడా మర్చిపోయి లాభాలు అందుకునే పరిస్థితి వస్తుంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబం, ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా పనులన్నీ కూడా చక్కగా సానుకూల స్థితి, బాగా అనుకూల స్థితిని. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. గురువు అష్టమంలోకి వచ్చాడు. గతంలో నడిచినట్టుగా ఇప్పుడు ఉండవు. కొన్ని విషయాలని చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్ని విషయాల్లో ఇబ్బందులు పొందించుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు, మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే ఇక్కడ నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా ప్రదర్శించే అవకాశం వస్తుంది. అలాగే ఈ రోజున మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి ప్రతి పని కూడా అనుకూలంగా పూర్తవుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తవుతుంది. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నామని ప్రయత్నంలో ఉంటారు తప్పితే ఆ తపనకి తగినటువంటి ప్రయత్నం మీకు లాభం ఉండదు. ఇక్కడ కుజ, గురువులు ఇద్దరు కూడా బాలేదు. అందువలన చాలా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి ప్రయత్నం చేయడం కోసం చెప్పేసి, కృషి చేయడం కోసం చెప్పేసి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ఉండండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి వాళ్ళకి ఇక్కడ
కుజగురువుల యొక్క శాంతి చేసుకోవడం చాలా అవసరం ప్రస్తుతం ఉన్న కాలంలో. ఇది గమనించుకోండి. తరచుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి ఉన్నటువంటి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా కొంచెం మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం మొండి వైఖరి తగ్గించుకోమని ప్రశాంతంగా ఆలోచించుకుంటూ విజయం కోసమే ప్రయత్నం చేయమని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. అన్ని విధాలు కూడా అనుకూల స్థితిని పొందుతూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేమిస్తారు. అక్కడ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి కొంచెం గురుబలం ప్రారంభమైంది కాబట్టి మంచి ఫలితాలు క్రమక్రమంగా పెరిగే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు జాగ్రత్త పడతారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త అన్ని విషయాలను అవసరం చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం